అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: చేలకు జీవ కంచెగా ఉపయోగపడుతూ రైతుకు ఆదాయాన్ని అందిస్తున్న కరోండా మొక్క, మిరప నాట్లు యాజమాన్య పద్ధతులు, సమీకృత వ్యవసాయ విధానాలు ప్రయోజనాలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వ్యవసాయంపై ప్రకృతి ఆటుపోట్ల ప్రభావం ఎప్పుడూ ఉంటుంది. అయితే రాను రాను పెరుగుతున్న విపత్తులు, గతి తప్పిన ఋతువులు, మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను నష్టాల పాలు చేస్తున్నాయి. దీంతో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోతుంది. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. రైతులు ఒక్క వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా సమగ్ర వ్యవసాయ విధానాలను ఆచరిస్తే నికరాదాయం పెంపొందించుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఒక రంగం నుంచి వచ్చే వ్యర్థాన్ని మరో రంగానికి అర్థవంతంగా ఉపయోగించుకునే అవకాశం ఉంది. పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పశుగ్రాసాల సాగు వంటి వాటిని అనుసంధానించడం వల్ల రైతుకు ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమీకృత వ్యవసాయ విధానాలతో రైతుకు అన్ని విధాలా మేలు చేస్తుందంటూ వివరాలు తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సస్య విజ్ఞాన విభాగం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఎం శ్రీనివాస్. మనం ఈ మధ్యకాలంలో రైతు సోదరులందరూ వింటున్నది, ఎక్కువ ఆసక్తి చూపుతుంది సమీకృత వ్యవసాయ విధానం. ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే పురాతన కాలం నుంచి మన తాతల ముత్తాతల నుంచి ఆచరించిన విధానాన్ని ఒక సరళమైన పద్ధతిలో మనం చేసుకునే విధానాన్ని సమీకృత వ్యవసాయ విధానంగా చెప్పుకోవచ్చు. పంటతో పాటు పాడి, అదేవిధంగా పాడి అనుబంధ సంస్థలు, ఏదైనా పంట అనుబంధ రంగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ క్రోడీకరించి ఒక పంట నుంచి వచ్చేది లేదంటే ఒక పాడి నుంచి వచ్చే వ్యర్థాలు ఏవైతే ఉంటాయో అది పంటకు ఉపయోగపడేలాగా, పంట నుంచి వచ్చే వ్యర్థాలు మనకి ఏదైతే గడ్డి కానీ ఏదైతే చొప్పగానే ఉంటుందో అది పశువులకు ఉపయోగపడేలాగా, అదేవిధంగా మన పంటలో వేసుకుని జొన్నలు కానీ సజ్జలు కానీ ఇవన్నీ కోళ్ళకు ఉపయోగపడేలా, కోళ్ళ నుంచి వచ్చిన పెంట ఏదైతే ఉంటుందో అవన్నీ మన చేపల చెరువుకు కానీ లేదా పంటకు వినియోగించాలి. అంటే ఒక వ్యవస్థ నుంచి వచ్చిన వ్యర్థాలు వేరే వ్యవస్థకి ముడి పదార్థం కింద పనికొచ్చేలాగా ఏవైతే 2-3 రంగాలను ఏదైతే ఎంచుకుని ఒక పద్ధతి ప్రకారం చేస్తామో దాన్ని సమీకృత వ్యవసాయ విధానం అంటాము. ప్రధానంగా ఏంటంటే ప్రతి వాతావరణ పరిస్థితి బట్టి, ప్రతి ప్రాంతాన్ని బట్టి, ప్రతి రైతుని బట్టి సమీకృత వ్యవసాయ విధానం మోడల్ అనేది మారుతూ ఉంటుంది. ఉదాహరణకి ఒక పాడి రైతుకి పాడి ఎక్కువ ఉందనుకోండి, పాడి అనుబంధంగా ఉండే సమీకృత వ్యవసాయ విధాన మోడల్ మనం డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా కోళ్ళ గురించి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించే రైతులు ఉంటారు. అట్లాంటి నాటుకోళ్ళ ఆధారంగా ఉండేలాగా సమీకృత వ్యవసాయ విధానం మోడల్ని తీసుకున్నట్లయితే యూత్కి బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా చేపల చెరువులు ఉన్నాయనుకోండి, చేపల చెరువులో రైతులకి ఫిష్ ఉందో ఫిష్ కాంపోనెంట్ బేస్డ్ సమీకృత వ్యవసాయ విధానాన్ని తీసుకున్నట్లయితే వాళ్ళకి లాభం. అంటే ప్రతి ప్రాంతాన్ని బట్టి, ప్రతి రైతు ఇంట్రెస్ట్ బట్టి ఆ రకమైన మోడల్ మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా చూసుకున్నట్లయితే మనం ఎంచుకుని 3 రంగాలు కానీ 4 రంగాలు కానీ ఒకదానికొకటి ఖచ్చితంగా ఇంటర్లింక్ అయి ఉండాలి. మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనలో కూడా వెట్లాండ్ ఐఎఫ్ఎస్ మోడల్ అంటే నీటి సౌలభ్యం ఎక్కువ ఉండే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో నీటిపారుదల కింద చేసుకోవడానికి ఉపయోగపడే
ఉపయోగపడేలాగా ఈ వెట్లాండ్ ఐఎఫ్ఎస్ మోడల్ని డెవలప్ చేయడం జరిగింది. సుమారుగా ఇది 1.5 ఎకరాలు, అంటే రైతులు 1 ఎకరం నుంచి 2.5 ఎకరాల వరకు ఉండే రైతు సోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ భూమిని వేస్ట్గా పడిపోకుండా, లేదంటే వాతావరణ విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు నష్టాలు చవిచూడకుండా ఉండడానికి ఈ సమీకృత వ్యవసాయం అనేది బాగా ఉపయోగపడుతుంది. అంటే ఒక రంగం నుంచి రాకపోయినా ఇంకో రంగం నుంచి అనుబంధంగా రావడంతో పాటు నిత్యావసరం రైతుకి 365 రోజులు పోషణకు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రత్యేకంగా నీటి సౌకర్యం ఖచ్చితంగా 300 నుంచి 350 రోజులు నీరు ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఫిష్ బేస్డ్ అంటే చేపల అనుబంధ సమీకృత వ్యవసాయ విధాన మోడల్ చేసుకున్నట్లయితే రైతు సోదరులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క చేపల చెరువు పెట్టుకుని చిన్న 25 నుంచి 30 సెంట్లలో ఒక చేపలు, దాంతోపాటు ఒక వరి చేను కానీ, అదేవిధంగా చేపల చెరువు గట్టు చుట్టూ మనం ఉద్యానవన పంటలు కానీ, లేదంటే కొబ్బరి చెట్లు కానీ అట్లాంటివి సీజన్గా, అంటే సమీకృత వ్యవసాయ విధానం ఒక రోజుతోనో ఒక సీజన్తో అయిపోయేది కాదు. దాన్ని ఖచ్చితంగా 3 నుంచి 5 సంవత్సరాల ప్రణాళిక చేసుకొని ఒక పద్ధతి ప్రకారం అయితే మొదటి సంవత్సరంలో మనం ఏదైతే పెట్టుబడి పెట్టామో అది ఆల్మోస్ట్ మనకి రూపాయి పెడితే రూపాయే వస్తుంది. కానీ దాని తర్వాత ఒకసారి పెట్టిన ఇన్పుట్స్ పెట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ నుంచి రెండో సంవత్సరం నుంచి దాని అనుబంధంగా వచ్చే ఆదాయం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ సమీకృత వ్యవసాయ విధానాన్ని రైతు సోదరులు ఎంచుకోవాల్సిందిగా కోరుచుకుంటూ, సమీకృత వ్యవసాయ విధానం గురించి ఏదైనా వివిధ ప్రాంతాల రైతులకు ఎవరికైనా సందేహాలు ఉన్నట్లయితే మా మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో మా సమీకృత వ్యవసాయ విధానం అనే స్కీమ్ ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విద్యాలయం ద్వారా నడుస్తుంది. దానికి సంబంధించిన ప్రధాన శాస్త్రవేత్తను కాబట్టి మీరు నన్ను సంప్రదించినట్లయితే మీ ప్రాంతానికి అనుకూలమైన ఏదైతే సమీకృత వ్యవసాయ విధాన మోడల్లో ఏ రైతుకి ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ మోడల్ను కూడా మేము గైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుచున్నాం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సాగు చేస్తున్న ప్రధాన వాణిజ్య పంట మిరప. ఈ ఎర్ర బంగారం సాగు ఏటా వైరస్ తెగుళ్లు, నల్ల తామర వంటి చీడలతో ఒడిదుడుకులకు లోనవుతోంది. మిరపను జూలై, ఆగస్టు మాసాల్లో నారు పోసుకొని నాటుకుంటారు. మిరప రైతులు నాట్లు వేసే సమయంలోనూ ఎరువుల యాజమాన్యంలోనూ మెలకువతో వ్యవహరించాలి. అలానే సాగులో డ్రిప్, మల్చింగ్ వంటి ఆధునిక పద్ధతులు ఆచరిస్తూ రసం పీల్చు పురుగుల నివారణకు ముందు నుంచి జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా మంచి దిగుబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మిరప నాట్లు వేసే రైతులకు సూచనలు ఇస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా, పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఏ శంకర్. పండు మిర్చి వాణిజ్య పరంగా సాగు చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకు ఆగస్టు మాసం నుంచి ఈ నాటుకోవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం నాటుకునే ముందు మెల్లన యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు మంచి దిగుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ముందుగా దుక్కి తయారు చేసుకోవడము, నేలని 3-4 సార్లు మెత్తని దుక్కి చేసుకొని రోటోవేటర్ చేసుకొని మనం బోదెల సార్లు చేసుకోవాలి. ఇంకా మనం ఆఖరి దుక్కిలో ఎకరానికి 10 టన్నుల పశువుల ఎరువును వేసి కలియదున్నాలి. అలాగే మనం నాటు వేసుకునే ముందు ఎకరానికి 150 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, సో ఇది ఆఖరి దుక్కులో వేసుకోవాలి. దీంతోపాటు మనకు ట్రైకోడర్మా విరిడి, అజిటోబ్యాక్టర్, సూడోమోనాస్ వీటిని మనము ప్రతిదీ ఎకరానికి 2 కిలోల చొప్పున తీసుకొని ఒక 90 కిలోల పశువుల ఎరువు, అలాగే 10 కిలోల వేపపిండి మిశ్రమానికి ఒక 10 రోజుల ముందే కలిపి మాగిన తర్వాత మనం నాటు వేసుకునే ముందు దుక్కిలో చల్లుకోవడం లేదా బెడ్ల పైన చల్లుకోవడం చేసుకోవాలి. ఈ విధంగా చేసినట్లయితే భూమిలో ఈ జీవశిలీంధ్రకాలు వృద్ధి చెంది మనకు అధిక వర్షపాతం వచ్చినప్పుడు ఎండు తెగులు ఉద్ధృతిని ఇది రాకుండా చేస్తుంది. అలాగే మొక్కలు వేపుగా పెరిగి భూమిలో ఉన్నటువంటి భాస్వరంను, పొటాషియంను, అందని రూపంలో ఉన్నటువంటి ఈ మూలకాలను పూర్తిగా మొక్కకు అందుకునే విధంగా తయారు చేస్తాయి. దాని తర్వాత మొక్కలు నాటుకునే ముందు మనం సీడ్లింగ్ డిప్ మెథడ్ ద్వారా మనం నారు మొక్కలను శుద్ధి చేసుకోవాలి. ఎందుకంటే మనం చాలామంది రైతులు కమర్షియల్ నర్సరీస్ నుంచి నారు తీసుకొని వచ్చి ఈ నాటడం జరుగుతుంది. అలాగే మన నారు మడిలో కూడా ఏదైనా శిలీంధ్రం ద్వారా ఉన్నట్లయితే అది ప్రధాన పొలంలో నాటినప్పుడు పంట పొలం అంతా ఈ ఇన్ఫెక్షన్ గురయ్యి మనకు ఎండు తెగులు సమస్య ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మిరపను నాటుకునే ముందు మనకు ఇమిడాక్లోరోపిడ్ అనే ద్రావణంని 5 ml, అలాగే
కార్బనిజం ఒక 10 గ్రాములు 10 లీటర్ల నీటికి కలిపి మిరప నారు మొక్కలను వేర్లు మునిగేలాగా ఒక 10-15 నిమిషాలు ముంచి మనం ప్రధాన పొలంలో నాటుకున్నట్లయితే భూమి ద్వారా అంటే ఎండు తెగులు వచ్చే సమస్యను మనం గణనీయంగా తగ్గించవచ్చును. అలాగే ఇమ్డాక్లోర్పిడ్ ద్వారా ఏమవుతుందంటే మొదటి 10-15 రోజుల వరకు ఎలాంటి రసం పెరుగులు ఆశించకుండా మనం నివారించుకోవచ్చును. తర్వాత మనకు నాటు వేయడానికి సాధారణంగా మనకు సూటి రకాలు అయితే 60 సెంటీమీటర్లు 60 సెంటీమీటర్లు మొక్కకు మరియు వరుసకు మధ్యలో 2 మొక్కలు చొప్పున నాటుకుంటాము. అదే హైబ్రిడ్స్ ఉన్నట్లయితే నేల స్వభావాన్ని బట్టి హైబ్రిడ్ యొక్క పెరుగుదల స్వభావాన్ని బట్టి 2 వరుసల మధ్యలో 75 సెంటీమీటర్లు వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా, లేదంటే 2 వరుసల మధ్యలో 90 సెంటీమీటర్లు వరుసల్లోని మొక్కల మధ్య 60 సెంటీమీటర్లు ఉండే విధంగా మనం నాటుకుంటాము. అలాగే మనకు ఫెర్టిలైజర్స్ విషయానికి వచ్చినట్లయితే ఒక ఎకరానికి 260 కిలోల యూరియా అలాగే 80 కిలోల పొటాష్ అవసరం అవుతుంది. సో దీన్ని దఫాలుగా ప్రతి నెల డ్రిప్ ద్వారా కానీ లేదంటే పైపాటుగా వేసి నీరు పారించుకోవాలి. తర్వాత ప్రతి నెల మనకు మైక్రోన్యూట్రియంట్స్ లీటర్కి 5 గ్రాములు చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పంట ఆరోగ్యకరంగా పెరిగి చీడపిల్లల సమస్య అనేది తక్కువగా ఉంటుంది. సో దీని ద్వారా మనకు ఖర్చు గణనీయంగా తగ్గి ఆరోగ్యమైన పంటను తీసుకోవచ్చును. డ్రిప్ మరియు మల్చింగ్ పద్ధతిని ఏర్పాటు చేసి మిర్చిని సాగు చేసుకున్నట్లయితే దాదాపుగా 25-30% దిగుబడిని అధికంగా పొందడమే కాకుండా లేబర్ ఖర్చు కూడా మనకు 30% తగ్గుతుంది, నీటి ఆదా అవుతుంది. అలాగే మనకు పురుగులు తెగుల సమస్య కూడా గణనీయంగా తగ్గుతుంది. ఈ బహు విధాలుగా లాభం ఉంది కాబట్టి మిర్చి సాగు చేసే రైతులు డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకొని సాగు చేసినట్లయితే మంచి లాభాలు పొందవచ్చును. సో దీని కొరకు 3-4 ఫీట్ల వెడల్పుతోని బెడ్ మరియు ఒక 1/2 ఫీట్ ఎత్తు ఉండే విధంగా బెడ్స్ తయారు చేసుకోవాలి. ముందుగా డ్రిప్ను పరిచిన తర్వాత దాంట్లో వేయాల్సిన ఎరువులు మిశ్రమాన్ని బెడ్స్ మీద వేసిన తర్వాత మనం మల్చింగ్ కవర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. మల్చింగ్ ఫిల్మ్ వేయడానికి కూడా ప్రత్యేకమైన ఇంప్లిమెంట్స్ రైతులకు అందుబాటులో ఉన్నాయి. దీని ద్వారా రైతులు సాగు ఖర్చుని గణనీయంగా తగ్గించుకోవచ్చును. తర్వాత మనం డ్రిప్ అండ్ మల్చింగ్ సిస్టంలో వేసుకోవడానికి సింగిల్ రో మెథడ్ కానీ లేదంటే విడ్త్ ఎక్కువ ఉండి డిస్టెన్స్ ఎక్కువగా ఉన్నప్పుడు పెయిర్ రో సిస్టమ్ లాగా జిగ్జాగ్ పద్ధతిలో మనం మొక్కలను నాటుకోవాలి. దీని కొరకు బెడ్ మీద 2 వరుసల మధ్యలో 60 సెంటీమీటర్లు వరుసలోని మొక్కల మధ్య 40 సెంటీమీటర్లు ఉండే విధంగా 2 ఇంచెస్ డయామీటర్ ఉండేటువంటి హోల్స్ని తయారు చేసుకొని మనం మొక్కల్ని నాటుకోవాలి. తర్వాత మనం ఫెర్టిగేషన్ పద్ధతిలో నీటిలో కరిగేటువంటి రసాయనిక ఎరువులను మనం డ్రిప్ ద్వారా అందించడం వల్ల మొక్క యొక్క గ్రోత్ బాగుంటుంది, అలాగే మనకు పంట నాణ్యత బాగుంటుంది. ఇంకా మనము బయో ఫెర్టిలైజర్స్ని కూడా మనము మొక్క నాటిన 15-20 రోజుల వరకు కూడా మొదటి దశలోనే మనం బయో ఫెర్టిలైజర్స్ ఈ డ్రిప్ ద్వారా ఇంజెక్ట్ చేసినట్లయితే మొక్క వేపుగా పెరగడమే కాకుండా నేల ద్వారా వచ్చేటువంటి ఎండు తెగులు సమస్యలను వేరుకుళ్ళు సమస్యలను పూర్తిగా నివారించడానికి ఈ పద్ధతిని పాటించాలి. ఈ విధంగా మిరప నాటుకునే ముందు మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి. అన్నదాత టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా పంటల సాగులో రైతులు లేవనెత్తే సందేహాలకు దృశ్యరూపం మీకోసం. వరి పైరులో మొవ్వు పురుగు ఆశించి మొవ్వులు విరిగిపోతున్నాయి, నివారణ గురించి తెలియచేయండి అంటూ అడుగుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రాయవరం నుంచి దుర్గా ప్రసాద్. ముఖ్యంగా వరి అనేది కూడా ఒక ప్రధానమైన పంట. ఇందులో ఈ కాండం తొలిచే పురుగు అనేది కూడా ప్రధానంగా ఆశించి నష్టపరచడం జరుగుతుంది. ఇది నారుమడిలోనే ఆశిస్తుంది, లేదు అంటే పిలకలేసే దశలోనైనా ఆశిస్తుంది, లేదా కంకిలేసే దశలోనైనా ఆశిస్తుంది. నారుమడిలో కానీ పిలకలు వేసే దశలో కానీ ఆశించినప్పుడు ఈ మొదల దగ్గర రంధ్రం చేసుకొని వెళ్ళిపోవడం వల్ల అంటే ఎదుగుతున్న ఆకు అనేది చనిపోవడం జరుగుతుంది. దాన్ని మనం మువ్వు పిప్పి అంటాము. ఇలా లాగి చూసినప్పుడు ఈజీగా చేతికి వచ్చేస్తుంది. అదే కంకి వేసిన తర్వాత కనుక ఈ పురుగు ఆశిస్తే ఈ కంకి కింది భాగంలో తొలుచుకొని వెళ్ళి ఆహార పదార్థాలన్నీ తినటం వల్ల ఈ కంకికి నీటి సరఫరా కానీ ఆహార పదార్థాల సరఫరా కానీ తగ్గడం వల్ల ఇది ఆశించిన పరిస్థితిని బట్టి అది కొంత పొల్లిపోవడం కానీ లేదా పూర్తిగా తెల్లగా వెన్ను మారిపోయి పొల్లిపోవడం కానీ జరుగుతుంది. వీటినే మనము పాపులర్గా తెల్ల కంకులు అనేవి అంటామండి. దీని నివారణ కోసం మనం మొదటి నుంచే
2-3 రకాల చర్యలు అనేవి చేపట్టుకోవాలి. ముఖ్యంగా నార్మల్లో కనుక 1 సెంటు నార్మడికి 800 గ్రాములు కార్బోఫ్యూరాన్ గుళికలు వేసుకోవడం వల్ల నారుమడి దశ నుంచే ఈ పురుగును మనం తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. అలానే ఈ ప్రధాన పొలంలో నాటుకునేటప్పుడు నారు కట్టలు చెవుళ్ళు తుంచేయడం వల్ల ఈ పురుగు తాలూకు గుడ్లను మనం బయటపడేసి అక్కడితో ఈ పురుగును కొంత తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ప్రధాన పొలంలో కూడా ఎకరానికి 8 కేజీల ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అంటే 4G గుళికలు కానీ లేదా కార్బోఫ్యూరాన్ 3G గుళికలు 10 కేజీలు కానీ ఇసుకలో కలుపుకొని గట్టు దిట్టం చేసుకొని వేసుకోవడం వల్ల కూడా ఈ పురుగును మనం సకాలంలో సమగ్రంగా అరికట్టడానికి అవకాశం ఉంది. లేదు ట్రైకోగ్రామా బదనికల కార్డులు కనుక దొరికితే ఎకరానికి 20,000 గుడ్లున్న కార్డులను చిన్న చిన్న ముక్కలుగా ఈ ఆకుల కింది భాగంలో పెట్టడం వల్ల కూడా ఈ పురుగు తాలూకు గుడ్లను చంపి మనం ఈ పురుగును తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. ఇవన్నీ చేసినా కూడా ఇంకా పురుగు దశను బట్టి ఒకవేళ ఇంటెన్సిటీ ఉంటే ఎసిఫెట్ అనే మందు ఎకరానికి 300 గ్రాములు కానీ లేదా క్లోరిఫైరిఫాస్ అనే మందు ఎకరానికి 500 మిల్లీలీటర్లు కానీ లేదా ఫినాల్ఫాస్ అనే మందు ఎకరానికి 400 మిల్లీలీటర్లు కానీ లేదా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ అనే పొడి మందు ఎకరానికి 400 గ్రాములు కానీ ఇంకా తీవ్రంగా ఉంది అంటే క్లోరాంత్రినిప్రోల్ అనే పురుగు మందు ఎకరానికి 60 మిల్లీలీటర్లు పిచికారీ చేసుకోవడం వల్ల మనము ఈ పురుగుని సమగ్రంగా నివారణ చేపడుతూ ఈ మనం దిగుబడిలో తగ్గుదలను తగ్గించుకోవడానికి అవకాశం ఉందండి. ఎర్రగా చూడముచ్చటగా ఉన్న ఈ కాయలనే కలిమికాయ అని కరోండా అని పిలుస్తారు. 365 రోజులు పచ్చగా ఉంటుంది కాబట్టి కలిమి చెట్టు అంటారు. తెలుగు రాష్ట్రాలలో వీటి సాగు కొంత తక్కువే కానీ ఉత్తర భారతదేశంలో ఎక్కువ. ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్రలలో ఈ కరోండాను తోటలుగా సాగు చేస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు అక్కడి రైతులు. అదే మన తెలుగు రాష్ట్రాలలో పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా సాగు చేస్తున్నారు. ముఖ్యంగా అడవి జంతువుల బెడద ఎక్కువగా ఉండే ప్రాంతాలలో జీవకంచెగా ఎంతగానో ఉపయోగపడుతోంది. కరోండా మొక్కను ఎలా పెంచుకోవాలి, పెంపకంలో ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించాలి అన్ని వివరాలు ఈనాటి అన్నదాతలో తెలుసుకుందాం. కరోండా, వీటినే కలిమికాయ అని, వాక్కాయ అని కూడా పిలుస్తారు. కరోండా బహువార్షిక మొక్క. ఈ కాయలలో అధిక ఇనుము పోషకం ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది. ఈ కాయలను ముఖ్యంగా నిల్వ పచ్చళ్లుగాను, చట్నీలకు ఉపయోగిస్తారు. అలానే ఆయుర్వేదంలోనూ ఈ మొక్క యొక్క ఆకులు, వేళ్లను విరివిగా వాడుతున్నారు. ఈ మొక్కలు గుబురుగా ఉండి కొమ్మలు శాఖోపశాఖలుగా విస్తరించి పదునైన ముళ్ళు కలిగి నిలువుగా పెరుగుతాయి. నీటి ఎద్దడిని తట్టుకొని భారతదేశంలోని అన్ని ప్రాంతాలలోనూ పెరిగే మొక్క ఈ కరోండా. కరోండా ఉష్ణ, సమశీతోష్ణ మండలంలో బాగా పెరుగుతుంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతను ఈ మొక్క తట్టుకుంటుంది. అధిక వర్షాలు, చలి, నీటి నిల్వను తట్టుకోలేదు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లోనూ ఈ మొక్కను పెంచుకోవచ్చు. మెట్ట భూములు, చేలగట్లపైన, పండ్ల తోటల చుట్టూ కంచె పంటగా, రోడ్డుకు ఇరుప్రక్కల, అదేవిధంగా ఏక పంటగా కూడా కరోండాను సాగు చేసుకునే వీలుంది. మురుగునీటి సౌకర్యం ఉన్న చల్కా నేలలు, గరప నేలలు, ఎర్ర నేలల్లో ఈ మొక్కల పెరుగుదల బాగుండి అధిక దిగుబడినిస్తాయి. ఈ మొక్కలను విత్తనం, వేరు లేదా కాండపు కత్తిరింపుల ద్వారా ప్రవర్ధనం చెయ్యవచ్చు. నర్సరీలలో నారు మొక్కలను పెంచి కూడా నాటుకోవచ్చు.
50 సెంటీమీటర్ల పొడవు, వెడల్పు, ఎత్తు ఉండేలా గుంతలను తీసుకోవాలి. పైపొర మట్టికి 10 కిలోల పశువుల ఎరువు కలిపి గుంత అడుగు భాగాన్ని పూడ్చి మొక్కలను నాటుకోవాలి. ప్రధాన పంటగా సాగు చేయాలనుకున్నప్పుడు మాత్రం వరుసల మధ్య 6 అడుగులు, మొక్కల మధ్య 6 అడుగులు ఎడం ఉండేలా చూసుకోవాలి. అదే కంచె పంటగా పెంచాలంటే ఫెన్సింగ్ వెంబడి 1 మీటర్ దూరం వదిలి మొక్కల మధ్య 1 నుంచి 1.5 మీటరు ఎడంతో నాటుకోవాలి. మార్చి మాసంలో పూత ప్రారంభమై జులై, ఆగస్టు మాసాలకు పండ్లు పక్వానికొస్తాయి. పూత తెలుపు రంగులో ఉండి పిందెలు మీగడ రంగులో ఉంటాయి. సగం పక్వత చెందిన కాయలు గులాబీ రంగులోనూ, పూర్తిగా పక్వత చెందిన కాయలు నలుపు రంగుకు మారుతాయి. నాటిన 2 సంవత్సరాలకు ఒక్కో మొక్క 200 నుంచి 300 కాయల దిగుబడినిస్తుంది. కాపుకొచ్చిన మొక్కలకు జూన్, జులై మాసంలో ఒక్కో చెట్టుకు 10-15 కిలోల పశువుల ఎరువు వెయ్యటం వల్ల మంచి దిగుబడులను పొందవచ్చు. 5 సంవత్సరాల వయసున్న ఒక్కో మొక్క నుంచి 5 నుండి 7 కిలోల కాయ దిగుబడి వస్తుంది. ఇలా కంచె పంటగా సాగు చేయడం ద్వారా అడవి జంతువుల నుంచి పంటలను రక్షించుకోవటమే కాదు, ఆదాయాన్ని పొందవచ్చు. వాక్కాయ ఉపయోగాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా, రస్తాకుంటుబాయి కృషి విజ్ఞాన కేంద్రం, గృహ విజ్ఞాన విభాగం శాస్త్రవేత్త డాక్టర్ ఉమాజ్యోతి. అటవీ ప్రాంతాల్లో అధికంగా లభించే వాక్కాయ, దీన్ని కరిస్సా కెరందాస్ అని శాస్త్రీయ నామంగా పిలుస్తారు. ఇది ఎక్కువగా గట్ల మీద, అంటే కొండ ప్రాంతాలలో గట్ల మీద పొలంలోని మట్టి వర్షాలకి కొట్టుకుపోకుండా ఉండడానికి రక్షణ కవచంగా వేసుకునే చెట్లు. అయితే దీనికి కాసే కాయలు కూడా ఎన్నో రకాలుగా మనకి ఉపయోగపడతాయి. వీటిలో విటమిన్ ఏ, విటమిన్ సి, ఫైబరు, కాల్షియము, ఫాస్ఫరస్ అనేవి అధికంగా ఉంటాయి. దీన్ని ఆహారంలో భాగంగా చేసుకుంటే అనేక రకాలుగా మనకి ఆరోగ్యపరంగా ఉపయోగాలు ఉన్నాయి. వీటిలో ఉండేవి ఫైబరు, ఆస్కార్బిక్ యాసిడ్ కడుపులోని మలినాలను తీసివేసి మలబద్ధకాన్ని, కొలాజిన్ని ప్రొడ్యూస్ చేసి స్కిన్ కేర్ని కూడా బాగా చేస్తాయి. దీంట్లో ఉండే మైక్రోబియల్ లక్షణాలు ఉండటం వలన ఒత్తిడిని, ఆందోళనని కూడా తగ్గిస్తాయి. వాక్కాయ ఆకులతో తయారు చేసే కషాయం వల్ల జ్వరం కూడా తగ్గుతుంది. వైటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వలన కంటికి సంబంధించిన అనారోగ్యాలని కూడా తగ్గిస్తుంది. చర్మం మీద వచ్చే దద్దుర్లని కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. నిలువ పచ్చడి, పప్పు ఇలాంటి వాటిల్లో కూడా వేసుకుంటారు. అదే కాకుండా చెర్రీ ఫ్రూట్స్, అంటే మనం కేకులు, బిస్కెట్లు, బ్రెడ్లో ఉపయోగపడే చెర్రీ ఫ్రూట్స్ని కూడా దీని నుంచి తయారు చేసుకోవచ్చు. ఇవే కాకుండా స్క్వాష్లు, జామ్స్ తయారు చేసుకోవచ్చు. కేవలం వర్షాకాలం అంటే ఆగస్టు, జూలై నెలలో మాత్రమే దొరుకుతాయి. ఇవి సమృద్ధిగా దొరికే టైంలోనే తీసుకుని మనం వీటిని నిల్వ చేసుకోవాలి. నిల్వ చేసుకోవడానికి 2 పద్ధతులు వాడుకోవచ్చు. ఒకటి పంచదార, ఒకటి ఉప్పు. అంటే ఉప్పు వేసినవి ఎక్కువగా సంవత్సరం పొడవునా నిల్వ ఉండే పచ్చళ్ళుగా చేసుకోవచ్చు. స్క్వాష్ అనేది పంచదార 15% పంచదార వేసుకొని 3 నెలల నిల్వ కాలం పెంచుకునే విధంగా మనం దీన్ని స్క్వాష్గా చేసుకోవచ్చు. అదేవిధంగా చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినే జామ్ని కూడా దీని ద్వారా తయారు చేసుకోవచ్చు. ఇవి కేవలం ఇంట్లో ఉపయోగించుకోవడానికి మాత్రమే కాకుండా దీన్ని తయారు చేసుకొని చిన్న చిన్న కుటీర పరిశ్రమలుగా కూడా మహిళలు ఉపాధి పొందే అవకాశం ఉంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.